చింత చిగురండి. ఈ విధంగా కాడల నుంచి చింత చిగురుని వేరు చేసుకోవాలండి. చింత చిగురుని శుభ్రంగా కడిగి కొంచెం వాటర్ పోసి ఉడకబెట్టుకోవాలండి. చింత చిగురు ఉడుకుతుందండి. పప్పు గుత్తితో ఈ విధంగా చింత చిగురుని మెత్తగా రుబ్బుకోవాలండి. శుభ్రం చేసి పెట్టుకున్న చేప ముక్కలండి ఇవి. దీనికి ఉప్పు, కారం, పసుపు పట్టిద్దాం. తగినంత ఉప్పు, కారం, పసుపు వేసుకొని ముక్కలకు పట్టించాలండి. ఈ విధంగా ఉప్పు, కారం ముక్కలకు పట్టించుకోవాలండి. చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు నూనెలో వేయించుకోవాలండి. పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, కరివేపాకు దోరగా వేగాలండి. ఉప్పు, కారం, పసుపు సరిపడా వేసుకుని వాటర్ పోసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నామండి. గరం మసాలా పౌడర్ వేసుకుంటున్నామండి. ధనియాలు, ఎండు కొబ్బరి, గసగసాలు పొడి చేసి పెట్టుకున్నామండి. ఇది ఒక స్పూన్ వేసుకుందాం. బాగా తిప్పండి. అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా కలిసేలాగా ఈ విధంగా ముక్కల్ని వేసేసుకోవాలి. చింత చిగురు కూడా వేసుకుందామండి. అయిపోయిందండి చింత చిగురు చేపల కూర. టేస్టీగా